అందరికీ నమస్కారం. ఈరోజు ప్రచార పర్వం ముగిసింది. రేపు మహాసంగ్రామం మొదలవబోతుంది. ముఖ్యంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా తెలుగుదేశం పార్టీకి కూటమి అభ్యర్థిగా నాకు మీ అందరూ ఆశీర్వదించాలని కోరుకోవడానికి మీ ముందుకొచ్చాను. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి అభివృద్ధి గ్రామాల్లో జరిగింది, ఈ 5 సంవత్సరాలు ఏ రకంగా మనం వంచనకు గురయ్యాం, ఈ 5 సంవత్సరాలు ఎన్ని రకాలైనటువంటి సమస్యలు మనం ఎదుర్కొన్నాం, గ్రామాల్లో అభివృద్ధి లేక కనీసం సంక్షేమం పూర్తిగా అందక ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రకాల సమస్యలు సృష్టించారో మీకు తెలుసు. మరి ఆ రోజు ప్రజావేదిక కూల్చడంతో మొదలైనటువంటి ఆయన అధికారం ఆఖరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వరకు ఈరోజు చేసినటువంటి అరాచకాలన్నీ కూడా మీరు గమనించండి. మళ్ళీ మన భవిష్యత్తు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అని అనుకుంటే ఖచ్చితంగా కూటమిని గెలిపించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. మీ అందరూ కూడా మరి ఎప్పట్లానే మళ్ళీ 2 ఓట్లు, ఒకటి ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి, ఒకటి ఎమ్మెల్యేగా నాకు, మీ అందరూ కూడా సైకిల్ గుర్తు మీద బ్యాలెట్ నమూనాలో 1వ నెంబర్లో మరి నాది కానీ ఎంపీ గారిది కానీ రావటం జరిగింది. అందుకు మీ అందరూ కూడా సీరియల్ నెంబర్ 1 సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. ఇట్లు మీ అశోక్ బెందాల్.